తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం లిబరేషన్ కాంగ్రెస్ ఈఎల్సీసీ కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి బొంత శ్యామ్ రవిప్రకాష్ నియోజకవర్గంలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబు గుర్తుగా మీ ఓట్లు, బాబు గుర్తుగా మీ ఓట్లు, బాబు గుర్తుగా మీ ఓట్లు మన పర్చండు విజయ్ కుమార్ గారి నాయకత్వాన్ని వర్ధిల్లాలి, విజయ్ కుమార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, విజయ్ కుమార్ గారి నాయకత్వం. కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను పోటీ చేస్తాను. కొవ్వూరు నియోజకవర్గం అవినీతి రహిత నియోజకవర్గాన్ని తయారు చేయాలని చెప్పి దృఢ సంకల్పంతో ఈవేళ ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతుంది. అవినీతి అక్రమాలకు అరికట్టడమే కాక పేదల వలన, పేదల చేత, పేదల కొరకు అనే నినాదంతో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జిఎస్ఆర్ కేఆర్ విజయ్ కుమార్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేయడం జరుగుతుంది. ఖచ్చితమైన నీతియుక్తమైన పరిపాలన తేవడానికి మేము ప్రయత్నం చేయడమే కాకుండా పేదరిక నిర్మూలన, ఉపాధి పథకాలు కాదు, మనిషి బతకాలంటే సంక్షేమ పథకాలే కాదు, ఉపాధి పథకాలు కావాలి. జీవించడానికి ఉపాధి పథకాలు కావాలి. ఉపాధి పథకాలు లేకుండా కేవలం సంక్షేమ పథకాల ముసుగులో అవి చేస్తున్నాం, ఇవి చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. ఒక ప్రభుత్వానికి మించి ఒక పార్టీకి మించి ఇంకో పార్టీ మించుతున్నాయి. కేవలం 2 కుటుంబాలు 4 పార్టీలని వెళ్తున్నాయి ఈ రాష్ట్రంలోనూ. వాటన్నిటికీ అరికట్టి పేదల చేత, పేదల వలన, పేదల కొరకనే నినాదంతో మా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. ఖచ్చితంగా రేపు 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో బావి గుర్తుపై మీ పవిత్రమైన ఓటు వేసి కొవ్వూరు ఎమ్మెల్యేగా నన్ను గెలిపించవలసింది మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అవినీతి రహిత నియోజకవర్గం కావాలంటే ఖచ్చితంగా బావి గుర్తుకే ఓటు వేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కొవ్వూరు రైల్వే స్టేషన్ నిర్వహణ చేశారు, బస్టాండ్ నిర్వహణ చేశారు. కనీస ప్రయాణ సౌకర్యం లేని దుర్మార్గమైన పరిస్థితి కొవ్వూరులో నెలకొని ఉంది. వీటన్నిటిని అరికట్టాలంటే ఖచ్చితంగా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటు వేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. బావి గుర్తుగా మీ ఓటు, బావి గుర్తుగా మీ ఓట్లు, బావి గుర్తుగా మీ ఓట్లు.